హాయ్ ఫ్రెండ్స్, హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏడాది 24 ఏకాదశులు వస్తాయి. అధిక మాసంలో 26 ఏకాదశి ఉపవాసాలు పాటించబడతాయి. హిందూ మత విశ్వాసాల ప్రకారం ఏకాదశి తిథి శ్రీ మహావిష్ణువుకు అంకితం చేయబడింది. అయితే జ్యేష్ఠ మాసం కృష్ణమాసంలో వచ్చే ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ ఏకాదశినే యోగిని ఏకాదశి అంటారు. ఈ పవిత్రమైన రోజున విష్ణుమూర్తిని పూజించడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు శ్రేయస్సు పెరుగుతాయని పండితులు చెబుతారు. నిర్జల ఏకాదశి తర్వాత దేవశయాని ఏకాదశి ముందు యోగిని ఏకాదశి నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఈ ఏడాది యోగిని ఏకాదశి ఎప్పుడొచ్చింది, పూజ సమయం, ఉపవాస దీక్షకు అనుకూల సమయం ఎప్పుడొచ్చిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. శుభముహూర్తం. తెలుగు పంచాంగం ప్రకారం జ్యేష్ఠమాసం కృష్ణపక్షంలోని ఏకాదశి తిథి జూలై 1 సోమవారం ఉదయం 10 గంటల 26 నిమిషాలకు ప్రారంభమవుతుంది. మరుసటి రోజు జూలై 2న ఉదయం 8 గంటల 34 నిమిషాలకు ముగుస్తుంది. ఉదయం తిథి ప్రకారం యోగిని ఏకాదశి వ్రతం 2 జూలై 2024 మంగళవారం నాడు ఆచరిస్తారు. జూలై 3న బుధవారం ఉదయం 5 గంటల 28 నుంచి ఉదయం 7 గంటల 10 నిమిషాల వరకు కొనసాగుతుంది. పూజ విధానం. యోగిని ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసిన తర్వాత శుభ్రమైన దుస్తులు ధరించాలి. శ్రీ మహావిష్ణువుకు పసుపు రంగు అంటే చాలా ఇష్టం. అందుకే ఈ రోజున పసుపు రంగు దుస్తులను ధరించాలి. విష్ణుమూర్తికి పసుపు రంగు పూల ఆహారాన్ని సమర్పించాలి. శ్రీహరి పూజలో పండ్లు, స్వీట్లు, పువ్వులు, పూజ సామాగ్రి సిద్ధం చేసుకోవాలి. యోగిని ఏకాదశి వేళ ఏకాదశి కథను వినాలి. మరుసటి రోజు ఉపవాస దీక్షను విరమించాలి. యోగిని ఏకాదశి వేళ పేదలకు అన్నదానం చేయాలి. ఇలా చేయడం వల్ల శ్రీ మహావిష్ణువు అనుగ్రహం లభిస్తుంది. పేదలకు బట్టలు దానం చేయడం వల్ల మీ పాపాలన్నీ తొలగిపోతాయి. యోగిని ఏకాదశి రోజున నెయ్యిని దానం చేయడం వల్ల తెలివితేటలు, మేధస్సు పెరుగుతాయని చాలామంది నమ్ముతారు. ఎందుకంటే నెయ్యిని దేవతల ఆహారంగా పరిగణిస్తారు. నువ్వులను దానం చేయడం వల్ల గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. మీ ఇంట్లో సుఖ సంతోషాలు లభిస్తాయి. పండ్లను దానం చేయడం వల్ల ఆరోగ్యపరంగా మెరుగైన ఫలితాలు వస్తాయి. గోమాతను దానం చేయడం వల్ల మోక్షం లభిస్తుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.